అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు మిస్టర్ తోజు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఫాతిమా నగర్లోని ఫాతిమా మాత మహోత్సవ వేడుకలు మరియు ఆ మహోత్సవానికి సంబంధించిన చరిత్రను మీకోసం ముందు పెడుతున్నాను. ముందుగా అందరికీ ఫాతిమా మాత మహోత్సవ శుభాకాంక్షలు. మన కథోలిక శ్రీ సభ ఆమోదించినటువంటి 12 దర్శనాలలో ఫాతిమా మాత దర్శనం మహా గొప్ప దర్శనమని ఈరోజు ప్రపంచమంతా కూడా కొనియాడుతూ ఉన్నది. పోర్చుగల్ దేశంలో ఫాతిమా అనబడే చిన్న పట్టణం ఉంది. ఆ పట్టణంలో లూసీ, ఫ్రాన్సిస్, జెసింతా అనే 3 చిన్నారులు గొర్రెలను మేపడానికి కోవిందా ఏరియా అనే పిలువబడే అడవి ప్రాంతానికి గొర్రెలను తోలుకొని వెళుతూ ఉండేవారు. అలా వారు ప్రతిరోజు ఆ అడవి ప్రాంతానికి వెళుతూ ఉండేవారు. ఒక రోజు అనుకోకుండా, అనగా అది 1916వ సంవత్సరం, ఒక దూత, శాంతి దూతగా పిలువబడేటువంటి తెల్లని దేవదూత వారికి కనిపిస్తుంది. ఆ దూతను చూచినటువంటి చిన్నారులు చాలా భయపడతారు. అయితే ఆ దేవదూత ఆ చిన్నారులతో, మీరు భయపడకండి, నేను పరలోకం నుండి వచ్చాను అని చెప్పి వారితో కొంత సమయం గడిపి వెళ్ళిపోతుంది. అలా 3 సార్లు ఆ చిన్నారులకు ఆ దేవదూత కనిపించి వారికి కొన్ని జపాలు, ప్రార్థనలు నేర్పించి తర్వాత జరగబోయే తల్లి మరియమ్మ గారి యొక్క దర్శనానికి ఆ 3 చిన్నారులను ముందుగానే బలపరిచి సిద్ధం చేస్తుంది ఆ దేవదూత. తర్వాత సంవత్సరం అనగా 1917 మే 13వ తారీఖు అదే కోవిందా ఏరియాలో ఆ 3 చిన్నారులను గొర్రెలు మేపే ప్రాంతంలో ఉంటారు. ఒక సింధూర్పు వృక్షం పైకి తల్లి మరియమ్మ గారు వచ్చి నిలబడతారు. ఆ దృశ్యాన్ని చూసినటువంటి ఆ 3 పిల్లలు భయముతో వణికిపోతారు. వెంటనే మరియ తల్లి, మీరు భయపడకండి, పరలోకం నుండి వచ్చిన నేను దేవుని తల్లిని అని చెప్పి ఆ 3 చిన్నారులను 3 ప్రశ్నలు అడుగుతారు. మొట్టమొదటిది, మిమ్మల్ని మీరు దేవునికి సమర్పించుకుంటారా? రెండవది, ఇతరుల యొక్క పాపాల కొరకు దేవుని క్షమాపణ కోరతారా? 3, ఇతరుల పాపాలు విడిచిపెట్టేలాగా, మానవులందరూ మారు మనసు పొందేలాగా వారి కొరకు మీరు ప్రార్థన చేస్తారా అని ఈ 3 క్వశ్చన్లు మరియ తల్లి ఆ 3 చిన్నారులను అడుగుతారు. అడిగి మళ్ళీ ఇదే రోజున, అనగా మళ్ళీ నెల జూన్ 13న ఇదే ప్రాంతంలో నేను మీకు కనిపిస్తాను అని చెప్పి తల్లి మరియ అక్కడ నుంచి వెళ్ళిపోతారు. రెండో దర్శనం రానే వచ్చింది. జూన్ 13 ఆ 3 చిన్నారులు అక్కడే గొర్రెలు మేపుతూ ఉండగా మరియ తల్లి అక్కడ ఉన్నటువంటి సింధూర్పు వృక్షం పైకి వచ్చి తన చేతులను పైకెత్తి ఒక గొప్ప వెలుగును ఆ 3 చిన్నారుల పైకి పంపిస్తారు. ఇప్పుడు తల్లి మరియ చేతుల్లో ముళ్లతో గుచ్చబడినటువంటి ఒక హృదయం ఆ చిన్నారులకు కనిపిస్తుంది. ఇది నిష్కళంక హృదయం అని, ఈ నిష్కళంక హృదయానికి మీరు ప్రతి రోజు కూడా జపమాల ప్రార్థన చెప్పాలి అని తల్లి మరియ ఆ 3 చిన్నారులకు చెప్తారు. అలాగే ఆ దర్శనంలో జెసింతా, ఫ్రాన్సిస్లు చిన్న వయసులోనే మరణిస్తారని, లూసీ మాత్రం నా దర్శనాలకు సాక్షిగా బ్రతికి ఉంటారు అని చెప్పి మళ్ళీ ఇదే ప్రాంతంలో మీకు దర్శనం ఇస్తాను అని చెప్పి వెళ్ళిపోతారు. అలా 1917 మే 13 నుండి అక్టోబర్ 13 వరకు మొత్తంగా తల్లి మరియ ఆ 3 చిన్నారులకు జపమాల పట్టుకొని 6 సార్లు దర్శనం అవుతారు. అయితే కోవిందా ఏరియా అనే అడవి ప్రాంతంలో అసలు ఏదో జరుగుతుంది, ఎవరో మరియ ఆ 3 చిన్నారులకు దర్శనం అవుతున్నారు అనే వార్త ఆ నోట ఈ నోట ఊరంతా పాకింది. ఈ ప్రాంతంలో ప్రజలందరూ ఆ ప్రాంతానికి వచ్చి అసలు మరియ తల్లి ఎలా ఉంటారో చూడాలి అనే ఆతృతతో ఆ అడవి ప్రాంతంలో గుమ్మికూడి ఎదురు చూస్తూ ఉంటారు. అది 1917 ఆగస్టు 13వ తారీఖు దాదాపుగా ఉదయం 11 గంటల సమయం అవుతుంది. ఆ 3 చిన్నారులు జపమాల చెప్పడం ప్రారంభిస్తారు. వెంటనే ఒక తెల్లటి కాంతి మధ్యలో నుండి మరియ తల్లి వచ్చి ఆ 3 చిన్నారులకు దర్శనం అవుతారు. అప్పుడు లూసీ, అమ్మ, మీరు మాకు నిజంగానే కనిపిస్తున్నట్లుగా ఇక్కడున్న ప్రజలందరూ కూడా నమ్మేలాగా ఒక మంచి అద్భుతాన్ని మీరు చెయ్యాలి అని లూసీ కోరారు. అప్పుడు తల్లి మరియ 1917 అక్టోబర్ 13న అందరూ చూస్తుండగా అందరూ విశ్వసించేటట్లు ఒక గొప్ప అద్భుతాన్ని నేను చేస్తాను. అప్పటి వరకు మీరందరూ కూడా భక్తి శ్రద్ధలతో జపమాలను జపించండి అని చెప్పి ఆ దర్శనంలో 3 రహస్యాలను ఆ 3 చిన్నారులకు చెప్పి ఈ రహస్యాలను మీరు ఎవ్వరికి చెప్పవద్దు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. 1917 ఆగస్టు 13న జరిగినటువంటి మరియ తల్లి దర్శనం ఆ దేశంలో రాజకీయ పరంగా పెద్ద దుమారాన్ని రేపింది. ఎందుకంటే అప్పటికే
మరియ తల్లి దర్శనాల గురించి తెలుసుకుంటున్నటువంటి ప్రజలు కొంచెం కొంచెంగా క్రీస్తు ప్రభు విశ్వాసములో బలపడుతూ ఉన్నారు. అది చూచినటువంటి అధికారులు లూసీ, జెసింతా, ఫ్రాన్సిస్ అనే ఈ ముగ్గురు చిన్నారులను కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిపోతారు. 3 రోజుల పాటు వారికి అన్నము నీరు లేకుండా చిత్రహింసలకు గురిపెట్టి ఫాతిమా అనే ఊరిలో మరియమాత చెప్పిన 3 దైవ రహస్యాలు ఏమిటో మాకు చెప్పాలి అంటూ వారిని హింసించి కొట్టి బెదిరిస్తారు. కానీ ఆ ముగ్గురు చిన్నారులు మాత్రం మా ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ తల్లి మరియ చెప్పినటువంటి రహస్యాలను మేము మీకు చెప్పము అని మొండిపట్టు పడతారు. అక్టోబర్ 13న మరియ తల్లి దర్శనం ఇస్తాను అని చెప్పినటువంటి మాటలు అక్కడ ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకుంటారు. ఆ ప్రజలందరూ కూడా ఆ ప్రాంతానికి ముందుగానే చేరుకుంటారు. తల్లి మరియ దర్శనం కోసం వారందరూ కూడా ఆతృతతో ఎదురు చూస్తూ ఉంటారు. వారు చూస్తుండగానే మరియ తల్లి ఉరుములు మెరుపులతో కాంతివంతమైనటువంటి ఒక గొప్ప వెలుగుతో అక్కడున్నటువంటి సింధూరపు చెట్టు పైకి వస్తారు. అక్కడ కుమ్ముకూడినటువంటి ప్రజలందరూ ఎంతో సంతోషంతో చూస్తూ ఉండిపోతారు. వారు చూస్తుండగానే ఆ మేఘము అదృశ్యమై వెళ్ళిపోతుంది. అయితే ఇక్కడ ముగ్గురు చిన్నారులు లేకపోవడం వల్లే మరియ తల్లి వెంటనే వెళ్ళిపోయారు అని అక్కడున్న ప్రజలందరూ గ్రహిస్తారు. ఆ అధికారుల చేతుల్లో నుండి ఆ ముగ్గురు చిన్నారులను మరియ తల్లే వారిని కాపాడాలి అని కోపంతో బాధతో సనుగుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ప్రజలు అనుకున్నట్లుగానే మరుసటి రోజు ఉదయాన్నే ఆ అధికారులు ఆ ముగ్గురు చిన్నారులను గ్రామంలోనికి తీసుకొని వచ్చి వదిలివేసి వెళ్ళిపోతారు. 1917 సెప్టెంబర్ 13న మరియ తల్లి చెప్పినట్లుగానే లూసీ, జెసింతా, ఫ్రాన్సిస్లు ఆ దర్శన ప్రాంతానికి వెళ్లి జపమాల చెప్పడం ప్రారంభం చేస్తారు. ఆ చిన్నారులు ఆ జపమాల చెప్తూ ఉండగా ఆ దర్శన ప్రాంతానికి వెళుతున్నారు అని ప్రజలు చాలా మంది తెలుసుకొని